యోనా అనే వ్యక్తి ఉన్నాడు. అతను జ్ఞానానికి పేరుగాంచిన వ్యక్తిగా ఉండేవాడు. కానీ అతను కొన్నిసార్లు మొండివాడిగా వ్యవహరించేవాడు. అతను తెలివైనవాడు మరియు మంచి సలహాలు ఇవ్వడం వల్ల నగరంలో ప్రజలు సహాయం కోసం అతని వద్దకు వచ్చేవారు. అతను దేవునితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు మరియు చాలా ప్రార్థించేవాడు. అతను నిజంగా మంచిగా దయగా ఉండడంలో శ్రద్ధ వహించేవాడు. ఒకరోజు మధ్యాహ్న వేళ దేవుడు యోనాతో మాట్లాడాడు. యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళాలి. అది చాలా దుర్మార్గంతో నిండిపోయి ఉంది. వారు నన్ను నమ్మడం లేదు. కనుక నీవు వెళ్ళి వారిని మార్చుము. లేదా 40 రోజుల్లో నేను నినివేని నాశనం చేస్తాను అన్నాడు. కానీ యోనా అక్కడికి వెళ్ళడానికి భయపడ్డాడు. యోనాకి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకని నినివే బదులు తర్షీషు ఓడను ఎక్కాడు. ఆ కష్టమైన పని నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఇలా చేశాడు. ఆ తర్వాత సముద్రంలో ఒక పెద్ద తుఫాను చెలరేగింది. ఆ సమయంలో యోనా ఓడ దిగువ భాగాన నిద్రపోతున్నాడు. నావికులు భయాందోళనకు గురై, ఈ అపాయం ఎవరి వలన సంభవించింది